కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో అదే విధంగా గుంటూరులో అనేక అభివృద్ధి పనులు జరిగాయని సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ అంటున్నారు. టీడీపీలో నాయకులకు కార్యకర్తలకు సముచిత స్థానంతో పాటు ఏ స్థాయిలో నాయకులు సంతృప్తి చెందారన్న అంశంపై తాళ్ల వెంకటేష్ యాదవ్తో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఏమాత్రం చేపట్టింది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా సీనియర్ నాయకులకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంతృప్తినిచ్చిందో లేదో సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ ఉన్నారు. వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నాం. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ పూర్తి చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతాయి? మనకు తెలుసు, ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఏర్పడక ముందు ఈ రాష్ట్ర యొక్క పరిస్థితులను మనం చూసాం. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు తెలుసు. ఎంత ఆర్థిక సంక్షోభం ఏర్పడిందో మనకు తెలుసు. మేము ఈ ఆంధ్రప్రదేశ్ మనుషులమి ప్రజలమని చెప్పుకోవటానికే బయట రాష్ట్రాల వాళ్ళ దగ్గర చిగ్గుపడే పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మీరు చూడండి, ఏ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే రోడ్లు ఎంత చక్కగా వేశారో ఈ ప్రభుత్వంలో మీరు చూడవచ్చు. అలాగే ఇవాళ పోలవరం ఎంత అభివృద్ధిలోకి వచ్చిందో చూడవచ్చు. రాజధానిని మీరు చూడవచ్చు. అలాగే మరి రాయలసీమలో ఇవాళ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని మీరు చూడవచ్చు. వైజాగ్లో కూడా ఈరోజు ఐటీతో దగ్గర నుండి మొదలు పెట్టుకొని ఫార్మా దగ్గర నుండి ఎంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ వచ్చినాయో మనం చూడవచ్చు. ఈరోజు సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు పెట్టడానికి ఇతర దేశస్తులు వచ్చినటువంటి సందర్భాన్ని ఈ యొక్క ఎన్డీఏ తీసుకొచ్చింది అనేది కూడా మనం చూడవచ్చు. అయితే ఎన్ని చేసినప్పటికీ కూడా మెయిన్ ఒకటి ప్రజలు కూడా ఆలోచించాల్సింది, ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల కూబిల్లో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని నమ్మి మళ్ళా పెట్టుబడిదారులు వస్తున్నారంటే కేవలం అది ఏదైతే ఒక విజనరీ లీడరు గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలోనూ ఒక నమ్మకం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇవాళ రాష్ట్రంకి ఇంత పెట్టుబడులు తరలి వస్తుందనేది అందరూ కూడా విశ్వసించాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ముగ్గురం కలిసి ఏదైతే ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీకి మారుపేరు అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నటువంటిది వారిని నమ్మి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో మన ఇవాళ ప్రపంచ దేశాల్లో ఈ యొక్క భారతదేశాన్ని ఒక ముఖ చిత్రంగా చూపిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారిని చూసి కానీ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్కి చాలా పెట్టుబడులు రావడం జరుగుతూ ఉంది. మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు మొన్న మహానాడులో జరిగినప్పుడు, ఏదైతే కడపలో జరిగినటువంటి మహానాడులో మరి చంద్రబాబు నాయుడు గారు చాలా అనేక విషయాలను కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ముందుకు వెళ్తుందో 2047 విజనరీని కూడా ఆయన చూపించడం జరిగింది. సార్, గుంటూరు నగరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇరువురు ఎమ్మెల్యేలు ఏమేమి అభివృద్ధి చేశారో 2-3 అంశాలు చెప్పండి. ఈరోజు గుంటూరులోని మనం చూస్తూ ఉన్నాం చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, ఒకటి కాదు చారిత్రాత్మకమైనది. ఇవాళ మన కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, విదేశాల్లో ఎంతో వ్యాపారాలు ఉన్నటువంటి వ్యక్తి, అయినప్పటికీ కూడా డౌన్ టు ఎర్త్, ఎంత కింద స్థాయి దగ్గర నుండి పై స్థాయి వరకు కూడా ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈరోజు మనం చూస్తున్నాం శంకర్విలాస్ బ్రిడ్జి 60 సంవత్సరాల నుండి ఉన్నటువంటిది గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వాల్లో పెండింగ్లో ఉన్నటువంటి దానిని ఈరోజు ఆయన శంకర్విలాస్ బ్రిడ్జి కట్టించడం జరుగుతుంది. మరి అదేవిధంగా 3 వంతెనలు ట్రాఫిక్ ఇబ్బందుల వలన దాన్ని సరిచేయించడం జరిగింది. మరి వాళ్ళ పత్తిపాడులో ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి జరిగింది. అలాగే గుంటూరు ఛానల్ తీసుకురావడం జరిగింది. మరి ఇలాగా ఇవాళ రోడ్లు అన్నీ కూడా ఇవాళ మనం ప్రభుత్వ ఆసుపత్రి చూస్తున్నాం. ఇవాళ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఏ కార్పొరేట్ ఆసుపత్రి లాగా తయారు చేశారు. ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడంలో కావచ్చు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఎమ్మెల్యేలు మంత్రి గారు అందరూ కూడా కలిసికట్టుగా పని చేయటం వలన ఈ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. పెద్ద స్థాయిలో అభివృద్ధి అయితే చెందింది అంటున్నారు, కానీ వైసీపీ నేతలు, ప్రతిపక్షం కూడా లేని వైసీపీ నేతలు వెన్నుపోటు దినోత్సవం పేరుతో నిన్న పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నామంటే
చాలా సిగ్గుసేటు. నేనైతే అసలు ఆ ప్రభుత్వం గురించి మాట్లాడటానికి ఇష్టపడను. నేను మా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలకి ఎన్ని చేసిందనేది చెప్పగలను, గర్వంగా కాళ్ళు ఎగరేసుకొని చెప్పగలను. ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానంతో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో అది నేను చెప్పగలను.